పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త ఏం కాదు సార్. పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త ఏం కాదు. మీ ఫ్యామిలీ మీద కూడా దాడులు జరిగినాయి. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటకు వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతరత్ర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు? అసలు జరిగేది ఏంది నేను చెప్పేది. రాష్ట్రంలో 50 రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు. ఏం జరుగుతూ ఉందో మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. 50 రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేటర్ను మొన్న చూస్తూ ఉన్నాను. ఇక్కడ న్యూజివీడ్ కార్పొరేటర్ను యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఆ పిల్లడు పరిగెత్తాడు, ఆ కౌన్సిలర్ పరిగెత్తాడు, వెనక కత్తి తీసుకుని పొడిచేదానికి ఇంకొకటి పరిగెత్తాను కనుక. మనం రషీద్ అనే మన వెనుకొండలో పిల్లోని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తుంది వీడియో క్లిప్పింగ్. దారుణంగా నరుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్, ఎక్కడ చూసినా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు. మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది. నేను వెనుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తూ ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఎరగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది పరిస్థితి.